భయ్యా ఇప్పుడే భయ వార్ 2 సినిమా చూస్తున్నా భయ చూడండి భయ 2 కాలర్లు భయ 2 కాలర్లు ఎగరే చెప్తున్నా భయ వార్ 2 ఈ వార్ 2 సినిమా చూశాను భయ ఇది ఒక ఇంట్రెస్ట్ హిట్ అంతే అన్నా ఎన్టీఆర్ అన్న నువ్వు రాసి పెట్టుకోనా ఇంక నీకు తిరుగు లేదంతే అన్న ఈ సినిమాతో ఎన్టీఆర్ కానీ హృతిక్ రోషన్ గారికి తిరుగు లేదంతే ఇంకా ఈ సినిమా టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఇది ఒక ఇంట్రెస్ట్ హిట్ రికార్డ్ బ్రేక్లు అంతే ఇంకా బాబా ఏముంది భయ వార్ 2 సినిమా భయ వార్ 2 చూస్తుంటే కాళ్ళ ఎగరేసుకొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరం ఎగరేసుకొని ఇంకా కారు చూసాం ఈ సినిమా కాబట్టి ఎన్టీఆర్ అన్నే దయచేసి ఎన్టీఆర్ అన్న నువ్వు అసలు ఎక్కడ తగ్గిందే లేదన్నా హృతిక్ రోషన్ డామినేట్ చేసాడు అంతే ఎన్టీఆర్ అన్న చెప్పి ఆ డైలాగులు కానీ బాబా ఆ డ్యాన్సులు ఉన్నాయి భయ ఇద్దరు వేస్తున్నారు భయ ఆ డ్యాన్సులు ఆ ఫైట్లు అయితే గాల్లోనే కొట్లాడుకుంటే ఉంది భయ ఆ సీన్లో అద్దరిపోయి అంతే ఇంకా ఖైరా అద్వాని ఈ సినిమాలో ఖైరా అద్వాని బికిని వేస్తే ఉంది భయ ఫిగరు బాబా పెళ్లిగా నోడు చూసాడంటే ఓడికి జీవితం అంతా బ్రహ్మచారే ఓడికి అంతే ఓడికి చూసుకుంటే బతికిచ్చు అంతే ఇంకా సినిమా మాత్రం ఓవరాల్గా అద్దరిపోయింది భయ నిజంగా బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఇద్దరి మధ్య డైలాగులు కానీ ఫైట్లు కానీ సినిమా ఎక్కడ తగ్గింది లేదంతే ఇంకా ఇద్దరైతే ఇచ్చి పడేసారు ఇంక ఈ సినిమా ఎన్ని దేశాల్లో అయితే ఈ వార్ 2 సినిమా ఎన్ని దేశాల్లో అయితే తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్ల పక్కంతి వార్ 2 యావరేజ్ ఫిల్మ్ అండి నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు సో ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి చూపించారనిపించింది సో నాకైతే యావరేజ్గా ఉంది నేను అనుకున్న ఇప్పుడు ఎవడి అభిప్రాయం ఆడిది బాగుంటే బాగుందని చెప్తారు నేను బాగుండాలని కోరుకున్నా సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు సో నన్ను డిసప్పాయింట్ చేసింది ఎన్టీఆర్ గారిని సరిగ్గా వాడుకోవాలని అనిపించింది ఇంకా బాగా వాడుకొని ఉంటే 1000 కోట్లు 2000 కోట్లు కొట్టి కెపాసిటీ ఉన్న హీరో ఎన్టీఆర్ గారు సో ఆ స్థాయిలో డైరెక్టర్ చూపించాల ఏదో కావాలని బాలీవుడ్ వాళ్ళు ప్రభాస్ గారిని ఆదిపురుషుతో డౌన్ఫాల్ చేశారు ఇప్పుడు ఈ వార్ 2తో ఎన్టీఆర్ గారిని కొంచెం డౌన్ అయ్యేలా చేశారు నాకు అనిపించింది సో బాగుండాలని కోరుకున్నా కానీ నేను అనుకున్న స్థాయిలో చూపించలేదు ఎన్టీఆర్ గారిని